హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ మనం ఈ వీడియోలో మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీ స్టోరీ లైన్ ఏంటి, మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్, అసలు మూవీ చూడొచ్చా, ఇవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మాత్రం వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు రివ్యూ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మనమైతే ప్రతి మూవీకి అయితే రివ్యూస్ అయితే చేస్తున్నాం గైస్, వెళ్ళొచ్చి. సో మీకు కానీ ఎఫర్ట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఏం మాత్రం లేకుండా మూవీ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మనకి ప్రీవియస్గానే ఆ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు మూవీలో స్టోరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి అనేసి. బట్ మూవీలో అయితే ఒక కంటిన్యూటీ అయితే ఉంది గైస్. నేనైతే అది చెప్పిన తర్వాత స్టోరీ ఉండదులే, నార్మల్గానే ఎంటర్టైన్మెంట్గా నవ్వుకొని వద్దాం వెళ్ళా కానీ మూవీలో అయితే ఆ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేశారు. స్టోరీ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తూ అయితే మూవీని అయితే లాస్ట్ దాకా తీసుకొచ్చారు. అది నాకు బాగా అనిపించింది. సో మూవీ స్టార్ట్ అవ్వడమే ఆ కైండ్ ఆఫ్ మనకి మ్యాడ్ 1 రీక్యాప్ సీన్స్‌తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి లడ్డు పెళ్లి సీన్స్, ఆ కైండ్ ఆఫ్ హనీమూన్ సీన్స్, అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా ఎక్సైట్‌మెంట్ ట్రైలర్ చూసిన తర్వాత మూవీలో చూడాలనిపించింది. ఆ కైండ్ ఆఫ్ గోవా సీన్స్ ఎలా ఉంటది అనేసి. సో దాన్నైతే మనకి ఇంటర్వెల్ ముందైతే ఆ కైండ్ ఆఫ్ గోవా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ అయితే ఎండ్ చేస్తారు మనకి ఫస్ట్ హాఫ్‌నైతే. మనకైతే ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అయితే ఎండ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో ఎలా ఉండబోతుంది ఈ గోవా సీన్స్ అనేసి. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా మనకి ఆ కైండ్ ఆఫ్ ఫన్ జోనర్‌లోనే నింపేశారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ కైండ్ ఆఫ్ ఏదో సీరియస్‌నెస్ కోసం అయితే ట్రై చేశారు. విలన్స్‌తో ఆ కైండ్ ఆఫ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది కూడా కామెడీ అయితే అయిపోయింది. సో సింపుల్ స్టోరీ లైన్ గైస్, పెద్ద హడావిడి అయితే ఏముండదు సోదంతా. సో సింపుల్‌గా ఫన్నీ వేలోనే డిజైన్ చేసుకున్నారు మూవీ మొత్తాన్ని. అదైతే మనకు క్లియర్‌గా అయితే కనిపించింది. మూవీ ఎలా ఉందిరా అంటే అన్నెసెసరీ సీన్స్, క్రింజ్ కామెడీ, రొట్ట ఇవన్నీ లేకుండా ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కమర్షియల్ ఫిల్మ్ ఎలా ఉందో అలా ఉంది ఇదైతే మూవీ అయితే మాత్రం. నేనైతే లిటరల్లీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశా గైస్. ప్రీవియస్‌గా ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత కైండ్ ఆఫ్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయకండి అనే కాడికి ఏదో జస్ట్ నార్మల్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్‌లా ఉంటుందేమో, ఒకసారి పోయి చూసొచ్చేద్దాం అనిపించింది గానీ, మూవీ చూసిన తర్వాత మాత్రం మూవీలో చాలా స్టఫ్ ఉంది. మనకైతే రివీల్ చేయలేదు. మూవీ చూసిన తర్వాత నిజంగా మీరైతే మాత్రం మ్యాడ్ అయిపోతారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గైస్ మూవీ అయితే. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే నాకు మూవీలో బాగా నచ్చింది. మూవీలో అయితే కొన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయి గైస్. అంటే ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ వేలో చాలా అయితే సెపరేట్‌గా చేసి పెట్టారు. లైక్ మనకి ఆ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ట్రాక్ తీసుకున్నా, అండ్ కార్ ట్రాక్ తీసుకున్నా, అండ్ మనోళ్ళైతే పోలీస్ గెటప్ అయితే ఏస్తారు. అది మీరు మూవీలో అయితే చూడాలి. అది రివీల్ చేయలేము. అదొక కైండ్ ఆఫ్ స్పెషల్ సీన్ అనుకోవచ్చు. సో అక్కడైతే ఏస్తారు. సో ఆ ట్రాక్స్ గాని, ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్ ట్రాక్ ఏదైతే ఉందో దాంట్లో జనరేట్ అయ్యే ఫన్ను నేనైతే లిటరల్లీ చాలా అయితే ఎంజాయ్ చేశా. సో ఇలాగ నీట్‌గా మరి ఇప్పుడు మన 'జాతిరత్నాలు' గాని, ప్రీవియస్‌గా కొన్ని మూవీస్ వచ్చాయి. దాన్ని ఒక్కసారి, 2 సార్లు చూసిన తర్వాత మనకైతే క్రింజ్ అనిపించేస్తుంది కామెడీ. బట్ దీన్ని చాలా నీట్‌గా అయితే డిజైన్ చేసి చాలా అయితే డెలివర్ చేశారు అన్న ఫీల్ అయితే వచ్చింది అవి చూసిన తర్వాత. సో అంతే గైస్, ఇంకా ఈ మూవీ రిలేటెడ్ అయితే ఎక్కువ చెప్పడానికి స్టఫ్ కూడా ఏం లేదు ఇంకా. ఎందుకంటే మూవీ మొత్తం కూడా కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడే ఉంది మూవీ. సో అండ్ మనకి యాక్టింగ్ విషయానికొచ్చేస్తే మాత్రం ప్రతి ఒక్కరైతే చాలా అయితే చేశారు. మనం ప్రీవియస్‌గా పార్ట్ 1లో చూస్తే డీడీ క్యారెక్టరే మనకి నచ్చుద్ది. బట్ నాకెందుకో పర్సనల్లీ ఈ పార్ట్ 2లో మనోజ్ క్యారెక్టర్ అయితే అనిపించింది. ఎందుకంటే కాకపోతే స్క్రీన్ టైమింగ్ గాని, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ గాని మనకైతే డీడీ అశోక్‌కి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, మనోజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ నాకెందుకో ఎక్కువ అనిపించింది. పార్ట్ 2లో మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేశా. అండ్ ఇంక లడ్డు గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా యాస్ యూజువల్ మనోడైతే చెత్తగొట్టేసాడు పార్ట్ 2లో గూడా. సో అది గైస్ మన రివ్యూ అయితే రిలేటెడ్ టు మ్యాడ్ స్క్వేర్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు డెఫినెట్‌లీ అయితే వెళ్లైతే చూడండి. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్‌ని అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేస్తారు మూవీనైతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు గాని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు గాని మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.